ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవనిత కిచెన్. ఈరోజు క్యాబేజీ 65 ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇక్కడ 500 గ్రాముల క్యాబేజీని తీసుకున్నాను. ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక పార్ట్ తీసుకుంటున్నాను క్యాబేజీ 65 రెసిపీ కోసం. ఇంకా క్యాబేజీని కట్ చేసుకోవటమే. మరి చిన్న పీసెస్ కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. క్యాబేజ్ని మొత్తానికి కూడా ఇలా చూపించిన విధంగా మీడియం సైజులో కట్ చేసుకుంటే మనకి క్యాబేజీ 65 పొడి పొడిగా నీట్గా వస్తుంది, క్రిస్పీగా. చూడండి, ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. క్యాబేజీ 65 రెసిపీ కోసం నేను ఇక్కడ 1/2 కప్ మైదా పిండిని యూజ్ చేస్తున్నాను. అలాగే 1/4 కప్పు కార్న్ ఫ్లోర్ని వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, అలాగే టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ముందుగా కలుపుకోవాలి వీటన్నిటిని. అలాగే కొద్దిగా పసుపు, కారము 1 టేబుల్ స్పూన్, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ యూస్ చేస్తున్నాను కారము. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మళ్ళీ కలుపుకోవాలి చక్కగా. ఇవన్నీ ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. క్యాబేజ్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా పట్టేలా కలుపుకోవాలి. మనకి వాటర్ అవసరం అనిపిస్తే జస్ట్ 1 టేబుల్ స్పూన్ వాటర్ తీసుకొని ఇలా చల్లుకొట్టు కలుపుకోవాలి. లేకపోతే నిమ్మకాయ కొంచెం పిండుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా రావాలి కన్సిస్టెన్సీ, పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు కలర్ యాడ్ చేస్తున్నాను కొద్దిగా. కలర్ ఆప్షనల్ అండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని వేట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక క్యాబేజ్ని ఇలా పొడి పొడిగా వేసుకోవాలి. ఆయిల్లో సరిపడేంత వేసుకోవాలి క్యాబేజ్ని. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వచ్చింది క్యాబేజీ 65. ఇలా వస్తే సరిపోతుంది. మరి క్రిస్పీగా అయితే చల్లారినాక ఇంకా క్రిస్పీగా అయిపోద్ది. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. మిగిలిన క్యాబేజ్ని కూడా అలాగే వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది క్యాబేజీ 65. ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి, 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని అలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి అదే ఆయిల్లో. ఇలా డీప్ ఫ్రై చేసేసుకొని క్యాబేజీ పైన వేసుకోవటమే. అలాగే జీడిపప్పుని కూడా ఫ్రై చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి ఇలా ప్లేట్లోకి. అంతేనండి, క్యాబేజీ 65 రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోవద్దు. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.